వక్ఫ్ ఆస్తిగానే ఉంటుంది. ముస్లింల ఆస్తి ముస్లింల ఆస్తిగానే ఉంటుంది. ముస్లింల ఆస్తుల్లో ఒక్క అంగుళం భూమి కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ తీసుకోవడానికి లేదు, తీసుకోదు కూడా. భారతదేశ చట్టాల ప్రకారం ఇంపాసిబుల్. అదే సందర్భంలో వక్ఫ్ పేరుతో కొత్తగా ఏదైనా ఇది వక్ఫ్లోకి తీసుకురావాలంటే ఆ జిల్లా కలెక్టర్ ఓకే చేయాలి. ఆ సదరు కాగితాలు ఉంటే కలెక్టర్ ఆటోమేటిక్గా ఓకే చేసేస్తాడు. ఇది కామన్ థింగ్. ఇదే బిల్లులో తేబోతోందల్లా కలెక్టర్ ఐఏఎస్ అధికారి ఆధ్వర్యంలో, రెవెన్యూ అధికారి ఆధ్వర్యంలో డిసైడ్ చేయడు. ఎందుకంటే గుళ్ళు, గోపురాలు, రోడ్లు ఏవి పడితే అవి మాయి అని క్లెయిమ్ చేస్తున్నటువంటి సందర్భంలో ఒక భద్రత కల్పించేటటువంటిది. ఎందుకంటే ఒక రాజ్యాంగేతర వ్యవస్థ ఏర్పడకూడదు. రాజ్యాంగం ప్రకారం అందరికీ హక్కు ఉండాలి. నాది ఈ భూమి అని క్లెయిమ్ చేస్తే నా దగ్గర ఆధారం ఉండాలి. అది నాది కాదు అని ప్రూవ్ చేసే ఆధారం నువ్వు చూపించాలి. ఇది న్యాయబద్ధమైనటువంటి. అంతేగాని నేను ఇది అన్నానంటే ఇక నాదే, అది నీది కాదు అని తేల్చి చెప్పేటటువంటి రాజ్యాంగం ఒప్పుకోదు. అందుకని ప్రతి దాంట్లో కూడా ఒక సన్నటి సున్నితమైన రేఖ రాస్తుంది. ఇప్పుడు మౌలవీలు, కొంతమంది మత పెద్దలు, ముస్లిం మత పెద్దలు చంద్రబాబు నాయుడునో నితీష్ కుమార్నో లేకపోతే అందరినీ బెదిరిస్తున్నటువంటిది ఏంటి? లేదా దేశంలో అల్లకల్లోలం జరిగిపోతుంది, అలజడులు సృష్టిస్తామని చెప్పేది ఏంటి? ఎవరి కోసం? ఎవరి భూములు ఎవరు లాక్కోవాలి? నా భూమిని నువ్వు లాక్కుంటానని చెప్పి అదేంటయ్యా అని అడిగితే చంపేస్తానంటారా? కొట్టేస్తామంటారా? నరికేస్తామంటారా? ఏ కోణంలో నుంచి? లేదు, మా భూములు లాగేసుకుంటున్నారు, చూపించు. ఆ బిల్లులో, ఏ బిల్లులోనన్నా, వక్ఫ్ బిల్లులో ఎక్కడన్నా వక్ఫ్ ఆస్తి వెనక్కి తీసుకోబడుతుంది, మసీదు రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనంలోకి వెళ్తుంది, కేంద్ర ప్రభుత్వం స్వాధీనంలోకి వెళ్తుంది, చూపించు. అందులో ఎక్కడన్నా ఉందేమో, ఒక్క పాయింట్ ఎక్కడన్నా ఉందేమో చూపించు. ఎక్కడా లేదే. చెప్తున్నది ఎవరు? ఈ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు. కానీ ఆ బిల్లులో లేదే. లేనిదాన్ని ఎందుకు ప్రచారం చేసుకొస్తున్నారు? లేనిదాన్ని తీసుకొచ్చి ముస్లింలు ఎందుకు రెచ్చగొడుతున్నారు? వక్ఫ్ బిల్లులో ఉందేంటి? ఇప్పుడున్న భూముల జోలికి పోయేదే లేదు. కొత్తగా నువ్వు నా భూమి అని క్లెయిమ్ చేసేటప్పుడు అది మా తాతగారు ఇచ్చారు, లేకపోతే మా నాన్నగారు ఇచ్చారు, లేకపోతే మా నాయనమ్మ ఇచ్చింది, మా అమ్మమ్మ ఇచ్చింది, తీసుకొచ్చి ఆ కాగితం చూపించు. అట్లా కాకుండా సుబ్బారావు గారికి సంబంధించినటువంటి, నాన్నగారికి సంబంధించినటువంటి భూమిని మాకు తెలిసినటువంటి రఫీ గారు వాళ్ళది ఇద్దరిది కలిపి అనుకున్నారు, అది వక్ఫ్కి ఇద్దామని, ఇది మా తాతగారు నాకు చెప్పారు కాబట్టి అది రాసుకోండి ఇందులోకి అంటే ఎట్లా కుదురుతుంది? దాని ఆధారంగా నోటీస్ ఇచ్చేసి అది కాదో నువ్వు నిరూపించని చెప్పి ఆయన అడిగితే ఎట్లా తీసుకొస్తాడు? రిజిస్టర్డ్ పేపర్లను కూడా పట్టుకొచ్చేస్తానంటే, ఆలయాలకు సంబంధించిన దేవాదాయ శాఖ ఆస్తులు కూడా తీసేసుకుంటానంటే అది కదా తప్పు. న్యాయం అడుగుతున్నటువంటి చోట్ల బెదిరిస్తాం, దబాయిస్తామంటే ఎట్లా?